ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ షాద్ నగర్లో. చాలా దారుణ వీడియోలు కూడా ఉన్నాయి కానీ చాలా భయంకరంగా ఉన్నాయి. షాద్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. తగలబెట్టేసిరు. కులాంతర వివాహం ఎట్లా చేస్తావు, దళితుడిని అంటే ఇక్కడ మళ్ళా జరిగింది, ఇక్కడ దళితుడు అక్కడ బీసీఏ. అరే మీరంతా ఒకటేనా నాయన, మనమంతా ఒకటే అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. అసలు ఏమాత్రం తగలబెట్టేసిరు మొత్తం. ఒకసారి చూడండి, కులాంతర వివాహానికి సహకరించాడని వ్యక్తిని దారుణంగా హత్య చేసిరట. వరుడి సోదరుడిని చంపింది వధువు తండ్రే. అంటే అబ్బాయి అన్నని చంపింది అమ్మాయి తండ్రే అట. రాజశేఖర్ హత్య కేసులో విస్తుగొలిపే అంశాలు: కాళ్ళు చేతులు కట్టేసి సజీవ దహనం చేసి, మనసున గూడు కట్టుకున్న కోపం అతన్ని పశువును చేసింది. అతనిలో ఉన్న కోపం అతన్ని పశువును చేసింది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడానికి సహకరించారు అని అనుమానంతో వరుడి సోదరుడి హత్యకు పురిగొల్పింది. ఎవరిని చంపిరు? ఎవరైతే పెళ్లి చేసుకున్న అబ్బాయి ఉన్నాడో అబ్బాయి వాళ్ళ అన్ననో తమ్మునో చంపిరు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో జరిగిన హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అమ్మాయి తండ్రితో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన ఎర్ర మల్లేష్కు 4 కొడుకులు, 2 కుమార్తెలు. 3వ కొడుకు రాజశేఖర్ షాద్ నగర్లో ప్రైవేట్ ఉద్యోగి. చిన్న కుమారుడు చంద్రశేఖర్ 10వ తరగతి వరకు చదివి ఆటో నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన కాగు వెంకటేష్ కుమార్తె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భవానీ చంద్రశేఖర్ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో గొడవలు జరిగినాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఇద్దరు ఇండ్ల నుంచి వెళ్లిపోయి మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో వెంకటేష్ తన కుమార్తె అపహరణకు గురైందంటూ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. వారు ఇరు కుటుంబాల పెద్దల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలో పంచాయతీ పెట్టి చంద్రశేఖర్ భవానీ ఒకరినొకరు కలుసుకోవద్దని షరతు పెట్టి ఇండ్లకు పంపించారు. అంటే వాళ్ళిద్దరిని విడగొట్టారు. అనూహ్యంగా ఈ నెల 5వ తేదీన వారిద్దరూ ఇండ్ల నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్కు మకాం మార్చిరట. మొత్తానికి గొడవ ఇదంతా అయిన తర్వాత కూడా వాళ్ళు పోయిరట. కానీ పోలీసులు కూడా ఈ మధ్యలో మరి వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళిద్దరు మేజర్లే కాబట్టి ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఒకవేళ గొడవలు అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉంది అని అన్నప్పుడు భద్రత కల్పించాల్సిన ఇది ఉంది కదా. అయితే తర్వాత ఏమైందట, ఇక ఎవరిళ్ళ కాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఇద్దరు నిజామాబాద్కు మకాం మార్చి. దాని తర్వాత అంతమొందించాలని పథకం. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో వెంకటేష్ రగిలిపోయిండట. చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ సహకారంతోనే అంతా జరిగిందని, అతన్ని అంతమొందించాలని మరో 5గురి సహాయంతో పథకం వేసిండట. ఈ నెల 12వ తేదీన సాయంత్రం రాజశేఖర్ విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా షాద్నగర్ సమీపంలో అడ్డుకున్నారు. 6గురు చుట్టుముట్టి ఇష్టారీతన కొట్టడంతో స్పృహ కోల్పోయిండు. వెంటనే కారులో ఎక్కించిన నిందితులు రాజశేఖర్ కాళ్ళు చేతులు కట్టేశారు. కారులో ప్రయాణిస్తూనే కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపిస్తూ చిత్రహింసలు పెట్టారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎమ్మనగండ్ల గేటు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రాజశేఖర్ను గడ్డి కుప్పలో వేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారట. తర్వాత విషయం ఎట్లా బయటపడ్డదంటే, తన భర్త ఇంటికి రాకపోవడంతో రాజశేఖర్ భార్య, పాపం ఆయన పెళ్లి అయింది, భార్య ఉన్నది, రాజశేఖర్ భార్య షాద్నగర్ పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో ఈ నెల 13వ తేదీన నవాబ్పేట రైతు చంద్రయ్యకు పాక్షికంగా కాలిన మృతదేహం కాళ్ళు చేతులు కట్టేసి కనిపించింది. అంటే సగం కాలిన డెడ్ బాడీ అనమాట అది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆ మృతదేహానికి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. పోలికల ఆధారంగా సమీప ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్స్లో అదృశ్యం కేసులను పరిశీలించగా రాజశేఖర్ కుటుంబ సభ్యులు మృతదేహం అతనిది అని నిర్ధారించారు. దాంతో షాద్నగర్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వెంకటేష్ మరికొందరి ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించుకున్నారు. ప్రధాన నిందితుడు వెంకటేష్, అతనికి సహకరించిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది. ఎంత ఘోరం అండి ఇది, ఎంత భయంకరమైన అటాక్ ఇది. కట్ చేస్తే ఇటు వీళ్ళు దళితులు, అటు వాళ్ళు బీసీలు. ఏం కులం అడ్డం వచ్చే మీకు చెప్పండి. ఈ వీడియోలు చూడండి, ఎంత భయం. అవన్నీ మనం చూపించలేము కానీ నా పేరు మల్లేశ ఎల్లంపల్లి. నా కొడుకులు చంద్రశేఖరు, కాగల వెంకటేష్ బిడ్డ ప్రేమించుకున్నామని చెప్పి తెలిసినాక వాళ్ళు 8వ తారీఖు, పోయిన నెల 9వ తారీఖు నాడు
ఆ పిల్లని తీసుకుపోతే మళ్ళీ ఎంబడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెంకటేసి రిటర్న్ పంపి ఆయన బిడ్డని ఇంట్లోకి దప్పుకున్నాడు. మా పిల్లని ఆ పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిపించారు. ఏజ్ లేదు అని చెప్పి ఆ పిల్లని ఇంట్లోకి దప్పారు. 16 ఏళ్ళు అంటే ఇప్పుడు లెక్క చూస్తే 19 ఏళ్ళు ఉంటాయి. ఇక అనవసరంగా మా వాడిని బాగా కొట్టిండ్రు. నా 2 కొడుకులు కొట్టిండ్రు. ఇక ఆ రోజు సరే అని చెప్పి మేము ఆగినాం. మళ్ళీ నెక్స్ట్ నాడు మళ్ళీ అదే 8 తారీఖు 9 తారీఖు నాడు మళ్ళీ ఆ పిల్లకి ఫోన్ చేసి దాన్ని మా నాయన బాగా కొడుతున్నాడు, నాకు కురేసిండు, దూలానికి వేసి గుంజుతున్నాడు, ఇక నాకు ఎట్లయినా వచ్చి తోలుకపో లేకపోతే నేను చచ్చిపోతాను అని ఆ పిల్ల మా చిన్నవాడికి చంద్రశేఖర్కి ఫోన్ చేస్తే వాడు ఎవరికి గెలవకుండా వెళ్ళిపోయి ఎక్కడ పోయాడో తెలియదు. మాకు కూడా తర్వాత తెలిసింది. వాళ్ళని దగ్గర ఉన్న నా గురించి ఏం ఇది పెట్టుకోకండి, నేను పోలీసుల దగ్గరికి పోయినా నాకు సహకరించారు. వాళ్ళు పెళ్లి కూడా అదే దండలు మార్చి పెళ్లి చేసిండ్రు. మీరేం మంచిగా ఉండండి అని చెప్పి చేసిండు ఆయన. ఇక నెక్స్ట్ ఏం చేసిండే మా రాజశేఖర్ మైనాబాద్ పోలీసులు చెక్ చేసి ఫోన్లలో అదే వెంకటేష్ ఫోన్లలో ఇన్నిసార్లు నేను ఫోన్ చేసినప్పుడు నీకు క్యాల్ లేదా అని అడిగిండు రాజశేఖర్. అడిగినందుకు ఆయన మీద పగబట్టి వాడిని ఎంబడేసుకొని నీవే పంపిన కొడుకు అని చెప్పి వాడిని ఎంబడించి కార్లు వేసుకొని పోయి బుధవారం నాడు కార్లు వేసుకొని పోయి ఎక్కడెక్కడ తిప్పిండో ఏం చేసిండో అమ్నాథం. ఇక మొన్న మాత్రం మాకు శివమయ్య కనిపించింది సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తేనే నిన్న మాత్రము ఇట్లా ఎవరో మీ శివమా ఏదో అని చెప్పి పిలిపించి చూస్తే ఇక మాదే అని ఏం కనిపిస్తలేదు. కాల్ చేసారు, కరెక్ట్ గుర్తుపట్టడానికి వస్తలేదు. ఇక ఏదో కొన్ని గుర్తులు మాత్రం తెలిసినాయి కానీ అవి కరెక్టా కాదా మళ్ళీ ఈరోజు పోయినరు. మరి అది ఎట్లా చేస్తారో తెలియదు. వాళ్ళు మేడాలు వాళ్ళంతా మా వాళ్ళని తోలుకొని పోయినరు. మా అభినాల్లో శివం ఉందంట, మరి ఈరోజు ఇస్తారా ఎట్లనో తెలియదు. ఇక ఆ తండ్రి అన్నమాట ఈయన. ఆ తండ్రి మాట్లాడుతున్నది ఈ అబ్బాయి ఉన్నట్టున్నది మేబీ. అసలు ఇక అవి చూడలేము ఆ ఫొటోస్ మనం, అంత ఘోరంగా తగలబెట్టి. ఇది నిందితుడి ఇల్లు కావచ్చు. సో ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్కి జస్ట్ ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది. ఎంత ఘోరం చూడండి, ఎంత దారుణం.